నేటి నుంచి ధనుర్మాసం ప్రతిరోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం. ధనుర్మాసంలో ఏం చేయాలి వీడియో ద్వారా తెలుసుకుందాం. ధనుర్మాసంలో నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధించాలి. ధనుర్మాసం ఉదయాన్ని నిద్ర లేచి దీపారాధన చేయండి. ఉదయం 6 గంటల ముందే దీపారాధన చేయాలి. కనీసం 9 గంటల్లో దీపారాధన చేసేటట్లు చూసుకోవాలి. ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకొని ఎదుటిని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేయడం మంచిది. ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వీలు కాకపోతే ఆదివారం అయినా చేయాలి. నెల రోజులు పూజ చేయలేని వారు ధనుర్మాసం ప్రతి శనివారం పూజ చేయడం మంచిది. ధనుర్మాసం పిండి దీపాలను వెలిగిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ధనుర్మాసంలో నది స్నానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ధనుర్మాసంలో వచ్చే సోమవారం కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఈ రోజున శివుడిని ఆరాధిస్తే కటిక పేదరికం నుంచి బయటపడే ఐశ్వర్యవంతులు కావచ్చు. ధనుర్మాసంలో విష్ణు విగ్రహాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేస్తే అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఓం కృష్ణ గోవింద హరే మురారే, ఓం నమో భగవతే వాసుదేవ వంటి మంత్రాలను పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదర్శనలు చేసి తులసి నమః అనే మంత్రాన్ని పఠిస్తే గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనుర్మాస సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేటట్లు చూసుకోవాలి. కుదిరితే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవులకు ఆహారము పెట్టాలి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలను వెలిగించేటట్లు చూసుకోవాలి. ఇలా ధనుర్మాసంలో వీటిని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్